మహారాష్ట్రలో యొక్క గర్భాన్ని పుట్టినందుకు మేమందరం కృంగి కృషిస్తున్నామని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు మార్నింగ్ లో వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తుతారు. వీళ్ళు చేసినటువంటి ధైర్య సాహసాలకు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చాలా మంది మృతులు అయిపోతారు. అటు నుంచి ఇతడి యొక్క ధైర్య సాహసాలను వాళ్ళ డాడీ బొంసుల గారు అర్థం చేసుకొని వీళ్ళ యొక్క శివాజీని ఏం చేస్తారంటే పుననే ఉన్నటువంటి దత్తాజీ ఆశ్రమానికి ఇతను తీసుకువెళ్ళి అక్కడ యుద్ధ తంత్రాలను నేర్పించి ఇతను ఏం చేస్తారంటే అఖండ భారతావనిని మన యొక్క మాతృభూమి యొక్క దాస్య శృంఖలను అతడికి విలువిద్యాలు కానీ లేదంటే యుద్ధంలో జరిగేటువంటి ప్రతి ఒక్క సంఘటనని తనకి తెలియజెప్పి రామాయణ మహాభారతంలో చెప్పేటువంటి ఇంటర్నెట్ మొత్తం కూడా ఇతనికి అందించి శివాజీని తిరుగులైనటువంటి యోధుడిగా పరిగణించడానికి చేసి లాస్ట్కు చివరకు ఇతను ఏదైతే మన మహారాష్ట్రలో యొక్క మాతృభూమి ఏదైతే ఉందో చుట్టుముట్టినటువంటి ఏదైతే ముగ్గురు బీజాపూర్ సుల్తాన్లు కానీ ఢిల్లీ సుల్తాన్లు కానీ ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో చూసుకున్నటువంటి గోల్కొండ తానిషా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు ఒక వైపు ఉన్నది. ఈ ముగ్గురు మధ్యలో నలిగిపోతున్నటువంటి అఖండ భారతావనిని ఎలా అయినా సరే రక్షించాలి, దాస్య శృంఖలాలు తెగదించాలని చెప్పేసి కంకణబద్ధుడైనటువంటి శివాజీ మహారాజ్ ఆ రోజు ఒకటే మనసులో దృఢంగా అనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే దత్తాజాశ్రమంలో ఉన్నటువంటి యువసైన్యం ఏదైతే ఉందో ఇతను చేసేటువంటి ఏదైతే విలువిద్య నైపుణ్యాలు వీటన్నింటికి ఆ యువసేన కాస్త శివసేన అయింది. ఆ శివసేన కాస్త అక్కడ ఉన్నటువంటి సామంతులను సర్దాలను ప్రతి ఒక్కరిని కూడా వశం చేసుకున్నారు. అట్లా సైన్యం అనేది రోజు రోజుకి చాలా బలంగా దృఢంగా తయారయ్యింది. చివరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద పెద్ద రాజుల వద్దకు వెళ్తాడు, సంధి కుదుర్చుకుంటాడు. చివరకు అఖండ భారతావనిలో సగం భూమి ఈ హిందుత్వం అనేది అని చెప్పేసి సగం భూమి అంటే అతను ఆక్రమించినటువంటి చిన్న సైన్యంగా ఒక్కడితో మొదలై చివరకు 10,000 సైన్యానికి పైగా ఇతను పెంపొందించుకొని గోల్కొండకు దండెత్తుతాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మన హిందువులు అతనికి ఇచ్చేటువంటి ఘనస్వాగతాలు ఎలాంటివంటే ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేయడం శివాజీ మహారాజు మనసును కలిసివేసి ఇక్కడ నేను చేసినటువంటి పనులకు ఇక్కడ ఇంతగానో ఉందా అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అవుతాడు. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర యొక్క బంధువు మాత్రమే కాదు, మరాఠా యోధుడు మాత్రమే కాదు, అఖండ భారతావని గర్వించదగ్గటువంటి యోధుడు నేటి యువతకు అతడు స్ఫూర్తి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అతన్ని స్ఫూర్తిగా చేసుకుందాం. సనాతన హైందవ ధర్మానికి ఆపదలు పంచున్నప్పుడు మనలాంటి యువత అనేది ముందుకు రావాలి. స్వామి వివేకానంద చెప్పినటువంటి ఏవైతే ఉన్నావో వజ్ర సంకల్పం కలిగినటువంటి ఉక్కు నరాలు కలిగినటువంటి ఇనుప కండరాలు కలిగినటువంటి వజ్ర సంకల్పం కలిగినటువంటి యువత ఈ దేశానికి అవసరమని చెప్పారు. దాన్ని మనం ఆచరించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ధర్మానికి ఆపద కలిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రావాలి. అది మనం అతనికి ఇచ్చేటువంటి నిజమైనటువంటి గౌరవం, లేదంటే ఇంకేమన్నా చెప్పుకోవచ్చు. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఏబీపీ కార్యకర్తలకు అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు.